మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్రంగా ఖండించారు. కాశీబుగ్గ ఘటన నుంచి ప్రజల దృష్టి మార్చడానికే ఈ అరెస్టు జరిగిందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. నకిలీ మద్యం కేసులో నిజమైన నిందితులు టీడీపీ వారేనని, ఇప్పుడు వైఎస్ఆర్పీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసుకొని ఈరోజు వాళ్ళు కూటి ప్రవృత్తి చేసింది ఎవరు ఉన్నారో డిపార్ట్మెంట్ అందరూ పట్టుకున్నారో అందరూ తెలుసు. అనవసరంగా ఈరోజు జోగి రమేష్ గారిని ఆయనకు సంబంధం లేని ఎవరన్నా ప్రతిపక్షంలోన దొంగ రవాణా చేసి ఏదన్నా మద్యమని అమ్ముతారా? ఎక్కడైనా చూసినామా? ఎక్కడన్నా ఈరోజు డైవర్షన్, ఎందుకంటే ఆ 10 మంది చనిపోయారని మొత్తము మీడియా అంతా అక్కడ మొత్తం డైవర్షన్ చేయాలనే విధంగా ఈరోజు జోగి రమేష్ గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేసి, ఎందుకంటే మొన్ననే చూసినాం మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణమని ఆయన అరెస్ట్ చేసిరి. ఆ సిట్ ఏమి చేసింది? ఏసీబీ కోర్టులో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆయన్ని, ఎందుకంటే వీళ్ళు అడ్డుకున్నారు, ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోయింది. ఎందుకంటే ఆయన దాదాపు 1 ఇయర్ లోన్ పెట్టిన విధంగా మిథున్ రెడ్డి గారిని అడ్డుకుంటే వాళ్ళతో సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన్ని బెయిల్ ఇచ్చినారు. అలాంటిది ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అనవసరంగా లోకేష్ గారు చెప్తేనే ఆయన పేరు చెప్పినారు. ఎందుకంటే అది మద్యమ కుంభకోణం గడ్డపడినాక మొలకల చెరువు దగ్గర చూసినాం మనము. యావత్ మన ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ మన ఇండియానే చూసింది. ఎవరు ఏం చేసినారు? ఎంత మెషినరీలో ఉంది అక్కడ, ఎంత స్పిరిట్ ఉంది, ఎంత మెటీరియల్ ఉంది అక్కడ. అది మిషనరీ మొత్తం ఒక ఫ్యాక్టరీని తయారు చేయనే మొలకలు. ఆ ఫ్యాక్టరీ తయారు చేసి మొత్తం ఆంధ్ర అంతా అమ్మి అన్యాయంగా చాలామంది బలిపశు అయి చనిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి అది తెలియట్లేదు. ఎందుకంటే తాగుతున్నారు, చనిపోతున్నారు అనే విధంగా అది చూస్తున్నారు తప్ప మీ స్పిరిట్ తాగే ఈరోజు ప్రతి గ్రామంలో సామాన్యమైన ప్రజలు చనిపోతున్నారంటే మీ స్పిరిట్ని తాగినే, దొంగ రవాణా చేసిన మద్యంని తాగే ఈరోజు అందరు చనిపోతున్నారు. ప్రతిదీ మీరు ఇది మాత్రము ఈ జోగి రమేష్ గారిని అనవసరంగా అరెస్ట్ చేసినారు. ఖచ్చితంగా మీకు ఆ పాపము ఖచ్చితంగా మీకు చుట్టుకుంటుంది. ఈ చంద్రబాబు నాయుడికి, ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ మళ్ళీ ఎంత డబ్బు తీసుకుంటున్నాడో, ఎంత నెలకి ఎంతకు ఆయనకి ఈ కుంభకోణంలో ఎంత ముడుతుందో తెలియదు, కానీ ఆయన ఆడ నోరు ఇప్పడం లేదు. ఆయన ఒక 21 ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ఈ డిప్యూటీ సీఎంగా వీళ్ళు ఏం చేసినా ఏడే కానీ నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఏం చేస్తున్నాడో, ఎంత డబ్బు తీసుకుంటాడో మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు. మన అన్యాయంగా 19 ప్రాణాలు పోయినాయి మన చిన్నటేకూరు దగ్గర. అది తాగే బార్లు అయితే రాత్రి మూలు నడుపుతున్నారు హైవేల మీద. మద్యము ఎక్కడ చూసినా ఏర్లై పారుతుంది. ఎంతమంది పొద్దున చాలామంది ఈరోజు నిన్ను ఎవరో తాగొచ్చి తండ్రినే తలకాయ మొండి వేరు చేసినాడు తాగొచ్చే. అది ఎందుకంటే ఒకసారి తాగితే పొద్దున ఏమన్నా తాగితే తగ్గిపోతారు. ఒక కోట తాగితే తగ్గినట్ల పోతారు. ఇంటి పక్కలోనే ఉంటుంది. లేదంటే ఫోన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు. ఈరోజు ఈ మధ్య కుంభకోణం, ఈ మద్యం తాగి చాలామంది కొన్ని వేల మంది చేస్తున్నారు. దానికి ఈ చంద్రబాబు నాయుడుకి కనపడదు, ఈ పవన్ కళ్యాణ్ కనపడదు, ఇది లోకేష్ గారికి కనపడదు. మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా వెంటనే జోగి రమేష్ గారిని, ఎందుకంటే ఇప్పుడు ఈ కాశీబుగ్గ 10 మంది చనిపోయిన దాన్ని డైవర్షన్ చేసేదానికే ఈరోజు మీరు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు. ఎందుకంటే ఆయన పేరు ఎక్కడ ఎఫ్ఐఆర్లో లేదు,